హై ఫ్రెండ్స్, నేను మనీష్. అందరికీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 2కి అయితే స్వాగతం. ఇప్పుడు టైం వచ్చేసరికి దగ్గర 7:30 అయితే అవుతుంది. ఈ రోజు డేట్ వచ్చేసరికి జూన్ 20వ తారీఖు అనమాట. సో ఈ రోజు ఇప్పుడు దాకా ఉన్న లేటెస్ట్ న్యూసెస్ అయితే కొన్ని అయితే చెప్తాను. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఏదైతే మనకి 16 సిరీస్ ప్రైజెస్ ఉన్నాయో, సో ఇప్పుడు కొత్తగా ఫ్లిప్కార్ట్లో మనకి వీటిని ప్రైస్ అయితే డ్రాప్ చేసింది. ఇప్పుడు మనకి 16 Pro వచ్చేసరికి మనకి బేస్ మోడల్ 128GB మనకి 1,09,000కి అయితే వస్తుంది. అండ్ ఇకపోతే 16 Pro మనకి 256 to 1,22,000కి అయితే వస్తుంది. ఇకపోతే 16 Pro Max వచ్చేసరికి 1,32,000కి అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 512GB వచ్చేసరికి 1,57,000కి అయితే వస్తుంది. 1TB మోడల్ వచ్చేసరికి మనకి 1,77,000కి అయితే వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇవి ఫ్లిప్కార్ట్లో ఉన్న ఐఫోన్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ మీద ప్రస్తుతం ఉన్న సేల్స్ అయితే ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ప్రస్తుతానికైతే అవైలబుల్గా అయితే ఉంది. సో నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్ నుంచి, బట్ ఇప్పుడు ఈ విషయం కాదు, ఇది iPhone 18 గురించి. ఇంకా 17 సిరీస్ రిలీజ్ అవ్వలేదు, అంతలోకి వీళ్ళు 18 గురించి అయితే మాట్లాడుతున్నారు. సో ఒక చిన్న లీక్డ్ న్యూస్ ప్రకారం iPhone 18లో మనకి పంచ్ హోల్ కట్అవుట్తో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఏదైతే మనకి ఇప్పుడు దాకా డైనమిక్ ఐలాండ్ ఫేస్ ఐడి సిస్టమ్ ఉందో దీన్ని రీప్లేస్ చేసి iPhone 18లో మీకు పంచ్ హోల్ సెటప్తో అయితే వస్తుందని అన్నట్టుగా అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో హిడెన్ ఫేస్ ఐడి సిస్టమ్ కూడా వీళ్ళు iPhone 18లో మనకి ట్యాబ్ అవుతున్నట్టుగా అయితే మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి iPhone 18 సిరీస్లో అన్న మనకి ఆ డైనమిక్ ఐలాండ్ అనేది చిన్నగా చేసి మనకి పంచ్ హోల్ కట్అవుట్ ఏమన్నా వస్తుందా, లేకపోతే ఇంకా ఏమన్నా కొత్తగా డైనమిక్ ఐలాండ్ అంటే కొత్తగా ఏమన్నా ఫీచర్స్ ఏమన్నా యాపిల్ ట్రై చేస్తుంది అనేది కూడా మనం అయితే iPhone 18 సిరీస్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఫస్ట్ అయితే 17 సిరీస్ రానివ్వండి, తర్వాత అయితే చూద్దాం. 17 సిరీస్ ప్రకారంగా అయితే డైనమిక్ ఐలాండ్ సైజ్ అయితే ఇంకొద్దిగా తగ్గిస్తున్నాం అన్నట్టుగా అయితే మనకి యాపిల్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న యాపిల్ నుంచి న్యూసెస్ అయితే. ఇకపోతే మనకి నథింగ్ హెడ్ ఫోన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. వీళ్ళ సేమ్ డిజైన్ ఏదైతే మనకి ట్రాన్స్పరెన్సీ డిజైన్ ఉందో, సో అదే డిజైన్లో వీళ్ళు కొత్తగా హెడ్ ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. కానీ దీంట్లో వీళ్ళు అసలు ఎందుకు పెట్టారో ఏం పెట్టారో అర్థం కాలేదు. కానీ ప్రైస్ సెగ్మెంట్ మాత్రం ఇది మనకి అరౌండ్ 27,000కి అయితే ఇది లాంచ్ అవ్వబోతుంది అన్నట్టుగా అయితే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో మరి అంత ప్రైస్ పెట్టి నథింగ్ ఫోన్ హెడ్ ఫోన్స్ని ఎవరు కొంటారనేది కూడా మనం ఆలోచించాలి. లేకపోతే ఇది మనకి USB Type-C దాంతోపాటుగా 3.5mm హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్తో అయితే వస్తున్నట్టుగా మనకి వీళ్ళు ఏదైతే 2 కలర్స్ బ్లాక్ అండ్ వైట్ ఈ రెండు లీక్ అయినాయో దీంట్లో అయితే మనకి లెఫ్ట్ సౌండ్ దాని మీద మనకి ఈ రెండు అయితే కనపడటం అయితే జరిగింది. సో ఇది అరౌండ్ మరి 27 to 30K మధ్యలో అయితే వస్తుంది అంటున్నారు. మరి చూడాలి ఇంత ప్రైస్ బట్టి నథింగ్ బ్రాండ్లో కొత్తగా వచ్చిన బ్రాండ్లో ఎవరు ఈ హెడ్ ఫోన్స్ వాడతారా అనేది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక మనకి అడోబీ నుంచి అడోబీ ప్రాజెక్ట్ ఇండిగో అనే కొత్త అప్లికేషన్ అయితే మనకి యాప్ స్టోర్లో అయితే లాంచ్ చేశారు. ఇది బీటా టెస్టింగ్లో ఉంది ప్రస్తుతానికి డెవలపర్స్ కోసం. సో దీని ద్వారా ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళు ఐఫోన్స్కి అయితే వీళ్ళు టార్గెట్ చేసి ఈ ఐఫోన్స్ కోసం ఒక ఫుల్ యాక్సెస్ కంట్రోల్ ఉన్న కెమెరా యాప్ని అయితే తెద్దామని ఈ యాప్ని అయితే లాంచ్ చేశారనమాట. దీంట్లో మనం అపేచర్ కానివ్వండి, ఐసో కానివ్వండి, లేకపోతే మనకి వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, ఫోకస్ కానివ్వండి, టెంపరేచర్ అండ్ టింట్ కూడా మనం దీంట్లో కంట్రోల్ చేసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ ఇండిగోలో అయితే మనకి యాప్లో అయితే ఉండవచ్చు. ఇకపోతే ఇది మనకి iPhone 12 సిరీస్ కాడ నుంచి ఏవైతే ఇప్పుడు 16 సిరీస్ దాకా ఉన్నాయో సో వీటికైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మనకి సేమ్ యాప్ ఆండ్రాయిడ్లో కూడా అయితే వీళ్ళు ట్యాబ్ అవుతున్నట్టుగా అయితే సేమ్ టైంలో మనకి ఆండ్రాయిడ్లో కూడా ఈ ప్రాజెక్ట్ ఇండిగో యాప్ వస్తుందని అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఇకపోతే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ మనకి S25 FE గురించి చిన్న లీక్స్ అయితే బయటకు వచ్చాయి. సో ఇది మనకి ఫ్రంట్ 12MP కెమెరాతో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. లాస్ట్ టైం మనకి S24 FEలో మనకి 10 మెగాపిక్సెల్ ఉంటే దీన్ని 12 మెగాపిక్సెల్గా వీళ్ళైతే అప్డేట్ చేసినట్టు అయితే చెప్తున్నారు. ఇంకోటి ఇది మనకి Exynos 2400 కానీ MediaTek Dimensity 9400 కానీ ప్రాసెసర్తో అయితే ఇది రాబోతున్నట్టుగా 6.7 ఇంచ్ డిస్ప్లే విత్ సూపర్ AMOLED డిస్ప్లేతో ఇదైతే వస్తున్నట్టుగా అయితే మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇది మనకి 7.49mm థిక్నెస్తో అయితే వస్తుందని కూడా అయితే చిన్న రూమర్ అయితే ఉంది. మరి చూడాలి ఇది ఎప్పుడు రిలీజ్ అయితే మరి శాంసంగ్ నుంచి. అండ్ ఒకవేళ రిలీజ్ అయితే దీని ప్రైస్ ఎంత పెట్టవచ్చు, దీంట్లో వాడే కెమెరాస్ ట్రిపుల్ కెమెరా సెటప్ మరి ఇంకేమన్నా చేంజెస్ డిజైన్లో చేస్తారనేది అయితే కూడా మనం అయితే ఈ శాంసంగ్ S25 FE కోసం అయితే అఫీషియల్ లాంచ్ డేట్ కోసం అయితే వెయిట్ చేయాల్సిన పని అయితే ఉంది. సో ఇకపోతే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి Y400 Pro 5G అనే ఒక కొత్త మొబైల్ అయితే ఇండియాలో అయితే లాంచ్ అయ్యింది. ఇకపోతే దీంట్లో మెయిన్ వీళ్ళు హైలైట్ చేసేది ఫ్రంట్ అండ్ రైట్ దీంట్లో బోత్ 4K రికార్డింగ్ అయితే
దీంట్లో యాక్సెస్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఇకపోతే ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఏదో కెమెరా అది మెన్షన్ చేయలేదు. బట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మాత్రం మనకి సోనీ IMX882 సెన్సర్తో అయితే వస్తున్నట్టు కాదు, వచ్చేసింది ఆల్రెడీ. ఇకపోతే మనకి ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఇకపోతే 5500 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఉంది. అండ్ ఇకపోతే 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇది బడ్జెట్లో అంటే అరౌండ్ 25Kలో వచ్చే బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు వివో నుంచి. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ 4K రికార్డింగ్తో ఉంది. ఇకపోతే దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది. 7.49 మిల్లీమీటర్స్ థిక్నెస్ అయితే ఉంటుంది. ఇకపోతే మనకి దీని ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి అరౌండ్ 25,000లో అయితే మనకి ఇది లాంచ్ అయింది. 24,999కి అయితే ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ అయింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో Find X9 Pro మొబైల్ అయితే కెమెరా స్పెక్స్ అయితే బయటకు వచ్చాయి. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దాంతోపాటుగా 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్తో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సో ఇకపోతే దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ కూడా అయితే ఉందని చెప్తున్నారు. ఇది మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో మనకి శాంసంగ్ సెన్సర్, శాంసంగ్ ఐసోసెల్ HP5 సెన్సర్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది మనకి డ్యూయల్ కన్వర్షన్ గెయిన్ HDR అనే వర్కింగ్ సిస్టమ్తో అయితే ఇదైతే వర్క్ అవ్వబోతుంది. దీంట్లో ఏంటంటే అడ్వాంటేజ్ మనకి 10x దాకా జూమ్ చేసినా కానీ మనకి గుడ్ క్వాలిటీ ఇమేజ్ అయితే మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇకపోతే ఇది మనకి 6.78 ఇంచెస్ ఫుల్ HD 3D కర్వ్ డిజైన్ అని కూడా అయితే చెప్తున్నారు. మరి చూడాలి లాంచ్ ఈవెంట్లో దీనికి సంబంధించిన దీని పూర్తి డీటెయిల్స్ అయితే మనకైతే వస్తుంది. ఇకపోతే ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ తర్వాత అయితే ఈ మొబైల్ అయితే మనకి లాంచ్ అవబోతుంది అన్నట్టుగా అయితే స్పెక్స్ అయితే చెప్తున్నాయి. మరి చూడాలి మరి దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ కోసం, లాంచ్ డేట్ కోసం. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూసెస్ అయితే. సో ఇవి లేటెస్ట్ ఉన్న టెక్ న్యూసెస్. అండ్ మరికొన్ని టెక్ న్యూస్తో రేపు July 21 యోగా డేలో మళ్ళీ కలుద్దాం.